ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అయితే నిన్న ఏదైతే ప్రభుత్వ ఫర్నిచర్ని వాడుకున్నందుకు జగన్ని దొంగ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే దాన్ని రిటర్న్ బ్యాక్ చేయలేదని. దీన్నే పూర్వంలో 2019లోకి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ తీసుకెళ్ళినందుకు మళ్ళీ రిటర్న్ పంపిస్తా అన్నా సరే కేసు ఫైల్ చేసి మరీ పెట్టారు. అయితే ఇప్పుడు ఓన్లీ ఈయన ఫర్నిచర్ ఒక్కటే కాదు, కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి దాన్ని విచ్చలవిడిగా వాడడం మొదలైంది. అది తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, లేదా రిషికొండ బీచ్ దగ్గర ఉన్నటువంటి ప్యాలెస్లు కావచ్చు. అసలు వీటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. రోజు రోజుకి ఒక్కొక్క విషయం బయటపడుతుంది మేడం. ఇప్పటిదాకా జగన్ చాలా లక్షల కోట్లు తనకు ఉన్నాయి కాబట్టి దాని నుంచే ఆయన అన్నీ చేసుకున్నాడేమో అని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే కోడెల శివప్రసాద్ గారి పైన అంతకుముందు ఓన్లీ ఫర్నిచర్ తీసుకెళ్ళి దాన్ని విలువ సుమారు ఒక 5 నుంచి 7-10 లక్షల లోపలే ఉండొచ్చాం. కానీ ఇక్కడ కోట్ల రూపాయల లోపల చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులు ఇంత వాడుకున్న అతన్ని దొంగ కాదు గజ దొంగ అనాలని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు అంటే మనం ముందు నుంచి ఇంతకు ముందే చెప్పేసామండి. ఇది ఎన్నికలు కాకముందే మనం చెప్పాం. ఎన్ని చేసుంటాడో అరాచకాలు, ఎంత సొమ్ము తినేసుంటాడో ప్రభుత్వాన్ని. అసలు రిషికొండ మీద కూడా మనం మాట్లాడుకున్నాం. సో మనం మాట్లాడినవన్నీ వాస్తవాలు అనేది మనకి ప్రతిరోజు బయటకు వస్తున్నాయి. అంటే మనం ఏది కూడా కల్పితాలు చెప్పలేదు, మనం వాస్తవాలను ప్రజల ముందు ఉంచాము. ప్రజలు నమ్మబట్టే ఈరోజు ఓటు ఎవరికి వేశారు? కూటమికి వేశారు. వాళ్ళు లేకపోతే ఇంకా మునిగిపోయి ఉండేవాళ్ళండి. ముందు అసలు మీరు తాడేపల్లి నుంచి మంగళగిరి రోడ్డు చూసుకుంటే అసలు ఎంత భయం అండి జగన్మోహన్ రెడ్డికి. ప్రాణాలంటే అంత తీపా. నీ ప్రాణం అయితే నీకు గట్టి. అక్కడ వాళ్ళందరినీ పేదవాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళని పక్కన ఇంకో ఊర్లోకి పంపించేసి డబల్ రోడ్డు వేసేసుకుని ఎవరిని ప్రైవేటు రోడ్డు చేసేసి దాన్ని అసలు ఎవరిని రానివ్వకుండా సెక్యూరిటీ వాళ్ళు ఎవడిచ్చాడండి వీళ్ళందరికీ? నువ్వు పేదవాడి కోసం ఉన్నానన్నా, నువ్వు పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నావు. నువ్వేం పేదవాడివి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత అన్యాయం అండి ఇవన్నీ కూడా. అసలు ప్రజలు ఇవన్నీ చూడండి దయచేసి. 29 మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజల మెమొరీ చాలా షార్ట్ అండి. సో మనం ప్రతిరోజు చెప్పాలి ప్రజలకి, అమ్మ మీరు కష్టపడ్డారు, మీరు మోసపోయారు, మీ సొమ్ములు తిన్నాడు, ఇవి గట్టిగా చెప్పాలండి. మైకు పెట్టి చెప్పాలి ప్రజలకి. లేకపోతే వాళ్ళు 29లో మళ్ళీ తప్పు చేయొచ్చు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే మనకు కలిసి వచ్చేది ఏం లేదండి. మీకు నాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఇక్కడ. నష్టపోయేది ప్రజలు పాపం. సో ఇప్పుడు ఆ రోడ్డుని ఆ మంగళగిరి వరకు వెళ్ళేది తాడేపల్లి నుంచి నిన్న ప్రైవేటుగా తీసేసి దాన్ని ఇప్పుడు ప్రజలకు అనువుగా చేశారండి. దానివల్ల రైతులు కావచ్చు, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మామూలు సాధారణ ప్రజానీకం కావచ్చు చాలా సంతోషపడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు చుట్టూ తిరిగి నానా కష్టాలు పడి వాళ్ళు మంగళగిరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు సమయం కూడా కలిసి వస్తుంది, వాళ్ళకి నడకదారి తగ్గుతుంది. నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి పేదవాళ్ళు కాదు కదా వీళ్ళు మామూలు పేదవాళ్ళు. అందుకని ఈరోజు వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. రెండోది తాడేపల్లి ప్యాలెస్లో మనం చూసాము ఆ సోలార్ ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ ఒక్కదానికి 2 కోట్ల చిల్లర అయిందిటండి. ఉత్త ఫెన్సింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్. లోపల మొత్తం ఆయన పెట్టుకున్న ఫర్నిచర్ కావచ్చు, ఆయన క్యాంప్ ఆఫీస్ అక్కడే పెట్టుకుని దానికి కూడా రెంట్ తీసుకున్నట్టండి గవర్నమెంట్ నుంచి. సొంత ఇంట్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని క్యాంప్ ఆఫీస్కి రెంట్ తీసుకున్న ఒక ముఖ్యమంత్రిని మీరు ఫస్ట్ టైము మొత్తం ప్రజలందరూ కూడా ఎంటైర్ భారతదేశం కావచ్చు, ప్రపంచం అంతా కూడా మొదటిసారి చూస్తుంది. అదిగాక ఆ ఇంటికి ఓన్లీ ఎలక్ట్రికల్ ఏదైతే వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్కే 3 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను. మొత్తం 45 కోట్లండి. ఈ ఫెన్సింగ్ 2 కోట్లు, ఎలక్ట్రిసిటీ 3 కోట్లు, తర్వాత మొత్తం కేబుల్ వైర్లు, అండర్ గ్రౌండ్ కేబుల్, ఇలా మొత్తం అన్ని ఫర్నిచర్కి ఎన్ని లక్షలో ఎన్ని కోట్లో అయిందిట. మీరు చెప్పినట్టు కోడెల శివప్రసాద్ గారు ఆయన లెటర్ రాశాడు పాప. ఆయన కర్మ కొద్దీ గవర్నమెంట్కి నేను ఇచ్చేస్తానండి, ఇట్లా మనం విభజన సమయంలో ఈ ఫర్నిచర్ వచ్చింది, ఇట్లా 3 చోట్ల ఆఫీస్ నిర్వహిస్తున్నాను నేను, దీని విలువ 2 లక్షలు ఉంటుందో 5 లక్షలు ఉంటుందో 7 లక్షలు ఉంటుందో నాకు తెలియదు, మీరు ఫర్నిచర్కి నేను డబ్బు కట్టి ఇచ్చేస్తాను, లేదు ఫర్నిచర్ ఇమ్మంటే రిటర్న్ ఇచ్చేస్తానని పాప ఆయన
నిజంగానండి ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఉత్తరం రాశాడు. ఆయనకైనా కర్మన డాక్టర్ ఆయన పేదలకు ఉచితంగా వైద్యం చేసే వ్యక్తి. ఆయన కావాలనుకుంటే అలాంటి ఫర్నిచర్లు 10 కొనుక్కుంటాడండి. దానికి ఆయన దొంగ కింద కట్టి వీళ్ళందరూ కూడా ఎంత హెరాస్ చేస్తే ఆయన ఎంత బాధపడితే ఆయన ఉరేసుకుంటాడండి. ఇప్పుడు ఆ ప్రాణాన్ని తెచ్చి ఇమ్మనండి వీళ్ళందరినీ. ఇవాళ కోడెల శివప్రసాద్ గారి ప్రాణాన్ని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళని ఇమ్మనండి. ఇదే రోజా మాట్లాడింది, వీళ్ళే ఇదే మినిస్టర్స్ మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కడు బయటికి రాడే? ఆయన ఎవడు లేళ్ల అప్పిరెడ్డి వచ్చేందుకు మాట్లాడతాడండి? ఇప్పుడే సజ్జలు ఎందుకు రాడు? సజ్జలు ఇవాళ రావాలి. సజ్జలు ఇవాళ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే షాడో ముఖ్యమంత్రి లాగా వచ్చేసి సకల శాఖ మార్చుడిగా మాట్లాడాడు కదా గతంలో. ఈ రోజు వచ్చి మాట్లాడా? ఓడిపోయాక ఈ రోజు వరకు వచ్చాడా? 4వ తారీఖు నుంచి ఇవాళ వరకు విజయసాయిరెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స కావచ్చు, కొడాలి నాని పాపం రెచ్చిపోతాడు కదా, ఇప్పుడు రెచ్చిపోమనండి. వల్లభనేని వంశీ, రోజా గారు, ఆర్కే రోజా గారు, ఇంకా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అంబటి రాంబాబు గారు, పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? గుడివాడ అమర్నాథ్ గారు, అక్కడి నుంచి బొత్స సత్యనారాయణ గారు రావాలి, వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలి ముందు ప్రెస్ మీట్లు. అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఇమ్మనండి. జగన్మోహన్ రెడ్డి తరఫున పాపం వీళ్ళందరూ ఏడుస్తారు కదా ఆయన కోసం. అన్నా అన్నా అంటే ఇవిడ ఏడుస్తుంది కదా, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పమనండి. అయితే ఇదంతా ఒకవైపు అయితే, ఏదైతే రిషికొండలకు సంబంధించి మనం చూస్తే 7 కంపార్ట్మెంట్స్ లాగా తీసుకొని వచ్చి ఇప్పుడు అది ఇప్పుడు వచ్చినటువంటి ఒక కూటమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇంత ఖరీదైన భవనాలని ఏం చేయాలి, దీన్ని ఎలా వినియోగించాలి అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. చూస్తే అసలుకి వాష్రూమ్లో కూడా ఏసీలు చూడడం కావచ్చు, అది కాక ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఇటాలియన్ టైల్స్ కావచ్చు, అసలుకి అన్నీ కూడా ఫారెన్కి సంబంధించి ఇంత మొత్తంలో చేస్తే వైసీపీ దీని మీద రియాక్ట్ అయింది. వైసీపీ రియాక్ట్ అయ్యి ఏమంటుంది అంటే, అసలుకి అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి సొత్తు, అది దాన్ని వినియోగించడం మీకు అర్థం కావట్లేదని మీరు ఏదో చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడికి ఇవంతా కూడా కొంత కుట్ర చేసి దీన్ని ఏదో పెద్ద భూతంలో చూపిస్తున్నారు, కానీ దాన్ని వాడుకోవచ్చు, ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ అంటున్న మాటలకు మీరేం చెప్తారు? అంటే పేదవాడు అన్నాడు కదండి, మరి పేదవాడు 500 కోట్లు ఇచ్చి ఇలా కట్టుకుంటాడండి? అంటే ఒక ఏమనాలి, రాజమహల్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు 7 అన్నారు మీరు, అంటే 7 అంటే ఏడుస్తూ ఇప్పుడు అందుకని ఇంటికి వెళ్ళిపోయాడు 7 కట్టినందుకు. ఆర్కే రోజా గారే కదా దాన్ని ప్రారంభించారు, పాపం శంకుస్థాపన చేశారు. అందుకని మరి ఆవిడ ఏడుస్తుంది కదా, నాది ఐరన్ లెగ్ కాదని. ఇప్పుడు ఏ లెగ్గో చెప్పమనండి ఆవిడ్ని. వాళ్ళ అన్నగారు ఇంటి బాట పట్టింది ఆవిడ వల్ల కూడా కదా. మనం ముందు నుంచి చెప్తున్నాం, సగం ఈ మంత్రుల వల్లే ఆయన నాశనం అయ్యాడని. ఇప్పుడు ఇదొక తార్కాణం. 500 కోట్లు మనకు అఫీషియల్గా తెలుస్తోందండి, అన్అఫీషియల్గా దాని విలువ 1000 కోట్ల పైన ఉండొచ్చండి. మీకు గుర్తుందా, ఇక్కడ సెక్రటేరియట్కి 650 అంతా చెప్పారు కోట్లు, కానీ మనకు వచ్చింది డబల్ అయింది అని విన్నాం మనం. 1400 కోట్లుగా వచ్చింది అన్నారు, ఇంకా ఎక్కువ అయిందో మనది. సో వీళ్ళు 500 అంటే మీరు ఒక 1500 వేసుకోండి, లేకపోతే కనీసం 1200 వేసుకోండి. అంటే ఎందుకు ఉపయోగించుకోవాలి, దేనికోసం కట్టారు మీరు? అసలు కొండ అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అది పర్యావరణాన్ని కాపాడడం కోసం. అక్కడి నుంచి ఏమైనా ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ కొండ ఒక అడ్డుగా ఉంటుందండి, అది ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతుంది. మీకు సునామీలు వచ్చినప్పుడు మనం మెడ్రాస్లో చూసాం, మనం తమిళనాడులో. వీళ్ళకి అర్థం కావట్లే, వీళ్ళ అందాల కోసం వీళ్ళ బతుకులు ఆ బాత్రూంలో పడి పొర్లుతారా ఒక్కొక్కళ్ళు? ఎంత పెద్ద బాత్రూమ్ అండి అది. మీకు సద్దాం హుస్సేన్ గుర్తుండే ఉంటాడు, బంగారంతో చేయించుకున్నాడు ఏంటి కమోడ్, మీకు గుర్తుంటే. అదేవిధంగా ఈ గాలి జనార్దన్ రెడ్డి అంతా అందులో మైనింగ్లో ఎంత సంపాదించాడండి, వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది, బంగారంతోటే కదా. కూతురు పెళ్ళికే చూశారు కదా, నగలు దిగేశాడు, అమ్మవారికి దిగేసినట్టు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా బంగారు పోతున్నాయిటండి ఇప్పుడు. అందులో ఉండే ఆ చిన్న చిన్న వాటిని ఏమంటారు, నట్స్ అండ్ బోల్ట్స్ కూడా, అంటే పాపం తుప్పు పట్టేస్తుంది కదా, సముద్రానికి దగ్గరగా ఉంది కదా పాపం. అందుకని వాళ్ళు పర్యావరణాన్ని ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా బంగారంతో అన్నీ చేయించుకున్నారు పాపం. జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడకూడదు కదా, ఈయన సంపాదించాడు ఈ సొమ్ము అంతాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క చిన్న టైల్ 26,000 అండి. ఒక్క టైలు, అది మరి ఇటాలియన్ మార్బులో మనకి మనకు అవన్నీ తెలియదండి. అంటే వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్. అంటే అలాగని మన లైఫ్ మనం బాగానే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ పక్కవాడి సొమ్ముతో మనం ఎంజాయ్ చేయట్లా, అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి అసలు అవన్నీ చూసి ఇంకొక పెద్ద విషయం, మీరు నవ్వే విషయం ఏంటంటే, కమోడ్ పక్కనే ఒక పెద్ద అద్దం ఉంది, మీరు చూస్తే నాకు అసలు అర్థం కాలే కమోడ్ పక్కన అద్దం ఏంటని. ఇంకోటి, కమోడ్ మీద కూర్చుని మా సముద్ర అందాలు చూడంటండి, ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా?
అసలు అక్కడ వింటుంటేనే నవ్వొస్తుంది మనకి. అంటే ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక బెడ్రూమ్లోనే ఒక వ్యూ ఉంటుంది. మాకు మెడ్రాస్లో మా ఇల్లు బీచ్కి దగ్గర ఉండేదండి. మా బెడ్రూమ్లోంచి మాకు బీచ్ కనిపించేది, మళ్ళీ మా కిచెన్ నుంచి బీచ్ కనిపించేది. అంతవరకే మాకు తెలుసు. కానీ ఇలాగా బాత్రూముల్లోంచి అలాగ వ్యూ చూసుకుంటూ బాత్రూమ్ వాడుకోవడం అనేది ఫస్ట్ టైం చూసినాం. జనాలు పిచ్చెక్కి నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నారు, నవ్వలేక చేస్తున్నారండి. సో ఈ సొమ్ము అంతా ఎందుకు మీరు ఖర్చు పెట్టారు? ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ప్రజలు అడుగుతున్నారు, మనం కాదు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. కోడెలని 2 లక్షల కోసం ప్రాణం తీశారు. అక్కడ 45 కోట్లు, తర్వాత ఈ ప్రైవేటు దారి చేసుకోవటం, తర్వాత 500 కోట్లతో ఈ ప్యాలెస్లు కట్టడం, 7 కట్టారు. కూతుళ్ళకు కూడా ప్రత్యేకంగా బెడ్రూమ్స్ అండి. కూతుళ్ళకి అందులో లోపల ఇన్సైడ్ లిఫ్ట్ ఉల్టా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారండి? వైసీపీ వాళ్ళు ఎలా వాడుకుందాం అనుకున్నారు దాన్ని? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పొర్లుతాడు అందులో పడుకుని. నిజంగా నాకు అర్థం. ఆ బెడ్ చూసారా, ఇంకా ఏది కూడా ఓపెన్ చేయాలి, అన్ని కవర్లతో సీల్డ్ కవర్స్ తోటి ఉన్నాయి అట్లాగా. అసలు ఒక్కొక్కటి చూసి కళ్ళు చెదిరిపోతున్నాయండి. టాటా బిర్లాల దగ్గరే ఉండదండి. అసలు టాటాకు ఉండే డబ్బులు మనకు తెలుసు, ఆయన ఎంత సింపుల్గా బతుకుతాడో మనకు తెలుసు. మనకు తాజ్ హోటల్స్ మనం చూసాము, తాజ్ హోటల్స్లో కూడా ఇలా ఉండదు. ఒక 5 స్టార్ అసలు ఆ పదాలే సరిపోవు. 7 స్టార్ మనం విన్నాము, 7 స్టార్ని మించి అసలు ఒక అంటే ఇప్పుడు దుబాయ్ కింగ్స్ వాళ్ళు ఉంటారు చూడండి, ఒకవేళ వాళ్ళ తరహాలో కట్టించుకున్నాడేమో. మరి ఏం చేస్తాడండి? మరి ఎందుకు పేదవాడిని నేర్చాడు? పేదవాళ్ళకి పెత్తందారులకి ఇది యుద్ధం, నా చెల్లెమ్మలు అంతా పాప సౌమ్యులు అంతంత మాత్రంగా ఉన్నారు అంటే ఏం చెప్పాడు ఆయన? అది ఇక్కడ చూసుకుంటే మనకి 2 కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డికి కేసీఆర్ వెళ్తూ సెక్రటరీ గిఫ్ట్గా ఇచ్చినటువంటిది మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రిషికొండ దగ్గర అది ఏపీ ప్రభుత్వానికి కూటమికి గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చా? గిఫ్ట్ ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకుంటారండి దాన్ని? ఆయనకి అసలు ఇప్పుడు అంత టైం కూడా లేదు. అందులో కూర్చుని కనీసం ఒక మీటింగ్ పెట్టేదానికి కూడా ఆయనకి టైం లేదు. అంతే కదా. ఇప్పుడు అది ఎలాంటి వాళ్ళకి అది గిఫ్ట్ ఇవ్వాలి? ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఒక కేసీఆర్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, ఈయన తాడేపల్లిలో పడేడుస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం అనుకున్నా ఆయనకి తీసుకునేంత కెపాసిటీ లేదండి. ఆయన మామూలు సాధారణ వ్యక్తి, ఆయన మనుషుల కోసం ప్రజల మంచి కోసం తప్పిస్తాడు. పాప ఇవాళ తెల్లారు లేచి పోలవరానికి వెళ్ళాడు ఆయన. పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చానని రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు మీటింగ్లో. 15,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే తినేశాడని ఆయనే అన్నాడు, మనం అనలేదండి. మొత్తం ఎంతంత తిన్నాడు చెప్పి 14.5 లక్షల కోట్లు లేకపోతే 14 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని కేంద్రానికి సంబంధించిన మంత్రి చెప్పి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు తిన్న సొమ్ముకి ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తలకిందులు అవుతున్నారు. ఎట్లా వీటిని ఘాటిని పెట్టాలి, ఎట్లా ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయాలి. 72% అయిపోయిందండి, 73% వరకు పోలవరం పనులు. దాన్ని నాశనం పెట్టారు. అమరావతి చక్కగా ఉంది, దాన్ని అలా పాడుపెట్టారు. మనం చూసాం, అన్నా క్యాంటీన్లు మూసేశారు. వీళ్ళు చేసిన పనులకి అంటే వీళ్ళకి ఎలాగ ఎంజాయ్ చేయాలి, ఎలా ప్రజల సొమ్ముతో ఇళ్ళు కట్టుకోవాలి, ప్యాలెస్లు కట్టుకోవాలి, లిక్కర్ దందాలు చేయాలి. ఇప్పుడు లిక్కర్ దందా ఒకటి ఉందండి, ఇప్పుడు పెద్దది అది. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ ఎక్కడా చేయలేదు, అంతా క్యాష్ అండ్ క్యారీ చేశారు. ఆ క్యాష్ అంతా, బ్లాక్ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని వేల కోట్లు వెళ్ళింది, ఈయన లండన్కి ఏం పట్టుకెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్స్లో, ఇవన్నీ కూడా ఆరాలు తీయాలండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు ఆయనకి. ఇప్పుడు మాట్లాడమనండి. నేను 1,05,00,000 మందికి నేను పథకాలు ఇచ్చాను, నాకెవరు ఓటు వేయలేదు అన్నాడు కదా. అవి తర్వాత ముందు నువ్వు ఎందుకు కట్టుకున్నావు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, 45 కోట్లు ఎందుకు తీసుకున్నావు నువ్వు, అసలు ప్రభుత్వ ధనం నువ్వు ఎలా ఖర్చు పెడతావు, రూపాయి జీతం అన్నవాడివి నువ్వు గుడిసెలో కదా ఉండాలి. రూపాయి జీతం తీసుకుంటే మీరు గుడిసెలోనైనా ఉండాలి. మీకు మరి మీ నాన్న సంపాదించి ఇచ్చాడా, లేకపోతే మీ తాత సంపాదించి ఇచ్చాడా? మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి అసలు? మీ గత చరిత్ర ఏంటి అసలు? మీకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు ఇంత విలాసవంతంగా మీరు ఎలా బతుకుతున్నారు? నువ్వేమో ఎక్కితే హెలికాప్టర్ ఎక్కుతావా, నడవలేవా నువ్వు? నాకు ఇంకా సత్తు ఉంది అన్నావు, సత్తు ఉంటే నడు, నువ్వు మామూలు ఇంట్లో ఉండు. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఉండగలవా నువ్వు? అసలు తాడేపల్లి ప్యాలెస్ ఏ డబ్బుతో కట్టాడండి? అది కావాలి మనకి. ఎవడు కట్టించి ఇచ్చాడు? లేకపోతే ఎవడు గిఫ్ట్ ఇచ్చాడు? నీకు ఏ లిక్కర్ దందాలో వచ్చింది అది?
లేకపోతే ఏ నువ్వు ప్రాజెక్ట్స్ ఏమి ఇస్తే నీకు ఇచ్చారు వాళ్ళు కిక్ బ్యాక్స్కి, ఇది కూడా చూడాలండి. ఎక్కడ చూసినా ప్యాలెస్లే కదా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఏదైతే ఎలక్షన్కి బిఫోర్ దాకా ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఏదైతే క్యాడర్ ఉందో, ఇప్పుడు వచ్చి దీని మీద ప్రెస్ మీట్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. సో వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో చూద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.